ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేయబోయే వంటకం చేపల ఫ్రై. చేపలని ఈ విధంగా కట్ చేయించుకొని నీట్గా ఉప్పు వేసి మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత వీటికి నిమ్మకాయ ఉప్పును పూసి మరి ఒకసారి నీట్గా శుభ్రంగా కడుక్కొని 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 టీ స్పూను సాల్ట్, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత కార్న్ఫ్లోర్ 1 టీ స్పూన్. ఇవన్నీ ఈ కారం పొడిలో అన్నీ మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని మంచిగా అన్ని మసాలాలు కలిసే విధంగా ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటరు, ఆయిల్ పోసి కొంచెం లిక్విడ్ టైప్లో చేసుకోవాలి. ఇలా లిక్విడ్ టైప్లో చేసుకున్న తర్వాత ఈ మసాలాని మొత్తము చేపలకి మంచిగా 2 సైడ్ల వచ్చే విధంగా మంచిగా ఒక్కొక్క చేప ముక్కకి ఇలా పెట్టాలి మొత్తం. ఇలా ప్రతి ఒక్క చేప ముక్కకి ఈ విధంగా మసాలా మొత్తం పొయ్యాలి. తర్వాత ఈ విధంగా మొత్తం చేప ముక్కలకి ఈ విధంగా మసాలాని పట్టించే విధంగా పొయ్యాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ పోసి ఈ విధంగా చేపలన్నిటిని చేప ముక్కలని ఈ విధంగా వేసి ఆయిల్లో వేయించుకోవాలి. నూనెలో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. స్లో మంట పైననే ఈ విధంగా వేయించుకోవాలి. ఫిష్ ఫ్రై రెడీ. ఇవి చపాతీల్లోకి అన్నంలోకి పెట్టుకొని తినవచ్చు. సూపర్ ఉంటుంది.